ప్రభువునందు మిస్పా ప్రార్థనా పరిచర్య ద్వారా ప్రతిరోజు దైవ వర్తమానములను వినుచున్నటువంటి మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ దినము మన ధ్యాన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 71వ కీర్తన 9వ వాక్య భాగమును మనము ధ్యానం చేసుకుందాం. 71వ కీర్తన 9వ వాక్య భాగము. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను బాల్య దినములయందే తన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని ఆయనకు ప్రతిదినము బలులను అర్పిస్తూ మరి బుద్ధి వివేకములు కలిగిన హృదయము కొరకు ప్రతిరోజు కూడా సొలొమోను దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు. ఆ విషయాన్ని మనము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యము నుండి 14వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయం మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యము నుండి 14వ వాక్యం వరకు మనం చదువుకుందాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ప్రభునందు ప్రియులారా, సొలొమోను మరి బాల్య దినముల యందే తన సృష్టికర్తను ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ మరి సృష్టికర్త అయినటువంటి దేవునికి బలులను అర్పిస్తూ మరి బుద్ధి వివేకము కలిగినటువంటి హృదయాన్ని నాకు కావాలి అని చెప్పి ప్రతిరోజు కూడా దేవుణ్ణి సొలొమోను అడుగుతూ ఉండేవాడు. తన యవన కాలములో మరి దేవుని కొరకు సొలొమోను జీవించిన వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి యవన ప్రాయములోనే సొలొమోను మహారాజు దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధిలో నైవేద్యాలను ధూపాన్ని వేయడానికి ఆ దినాల్లో మరి అతి సుందరమైనటువంటి దేవుని మందిరాన్ని మరి దేవుడు సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడు. అంత మాత్రమే కాకుండా ఈ సొలొమోను మహారాజు మరి 3000 సామెతలు 1005 కీర్తనలు మరి సొలొమోను మహారాజు కీర్తనలు రాసిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. ఆ దినాల్లో సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ వివేకమును బట్టి, ఆ బుద్ధిని బట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ ఐశ్వర్యాన్ని బట్టి, ఆ ఘనతను బట్టి మరి సొలొమోను మహారాజు గారు కట్టించినటువంటి ఆ దేవాలయాన్ని చూడడానికి, సొలొమోను గారి యొక్క రాజ్య పరిపాలన విధానాన్ని మరి చూడడానికి ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల నుండి ఎంతోమంది రాజులు సొలొమోనును దర్శిస్తూ ఉండేవాళ్ళ దినాల్లో.
అంత మాత్రమే కాదు గాని సొలొమోను జ్ఞానమును వినడానికి అనేక మంది రాజులు రాణులు కూడా మరి ప్రతిరోజు కూడా ఆయా దేశాల నుండి రాజులు రాణులు సొలొమోను దగ్గరికి వస్తూ ఉండేవారు. కానీ సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము కూడా పిల్లరా దేవుడిని యెహోవా ఎడల మరి యథార్థముగా కాలేకపోయింది. అంత జ్ఞానము కలిగినటువంటి సొలొమోను, అంత వివేకము కలిగినటువంటి సొలొమోను, అంత ఘనత కలిగినటువంటి సొలొమోను చివరికి అతడు వృద్ధాప్యములో ఉన్నప్పుడు అతని భార్యలు అయినటువంటి వారు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము కూడా యెహోవా ఎడల, దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాలేకపోయిందని మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 5వ వాక్యములో మరి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తా ఉంది ప్రియులారా. అందుకే వృద్ధాప్యము అనేటువంటిది మరి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ప్రియులారా ఈ 71వ కీర్తన 9వ వాక్యములో మరి కీర్తనాకారుడు అంటున్నాడు కదా, వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము అని చెప్పి కీర్తనాకారుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి సంఘటనను లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానం చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క అంశం ఏంటంటే మరి సొలొమోను తన ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణాలు ఏంటి? జ్ఞాని అయినటువంటి సొలొమోను, వివేకము పొందినటువంటి సొలొమోను, దేవుని ద్వారా అంతగా ఆశీర్వదించబడినటువంటి రాజులందరిలో కూడా అంత ఘనతెక్కినటువంటి సొలొమోను మరి వృద్ధాప్యమందు తన ఆత్మీయ జీవితంలో ఎలా పడిపోయాడు? ఏ విధంగా పడిపోయాడు? అతడు పడిపోవడానికి, ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణాలు ఏంటో మరి ఉదయకాలమందు నేను మీతో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. వాటిని వాక్యం ద్వారా మనము పరిశీలన చేద్దాం. మొదటిగా సొలొమోను తన ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి, వృద్ధాప్యమందు పడిపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి కారణం దేవుడు సహవాసము చేయకూడదని చెప్పినటువంటి జనాంగముతో సొలొమోను సహవాసం చేశాడండి. వింటున్నారండి నా మాటలు? దేవుడు ఎవరితోనైతే సహవాసము చేయవద్దు అని చెప్పాడో మరి సొలొమోను మహారాజు తన వృద్ధాప్యమందు దేవుడు ఎవరితోనైతే సహవాసము చేయకూడదని చెప్పాడో మరి వృద్ధాప్యములోకి వచ్చినప్పుడు సొలొమోను వాళ్ళతోనే సహవాసం చేశాడండి. అందుకే బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు కదా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వాక్యములో పౌలు గారు అంటారు, మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందట. పౌలు అంటున్నాడు, మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. ఇక్కడ సొలొమోను ఎవరితో సహవాసం చేశాడు? వృద్ధాప్యములో ఉన్నప్పుడు సొలొమోను ఎలాంటి వారితో సహవాసం చేశాడు? ఎలాంటి ప్రజలతో స్నేహ బాంధవ్యాలను పెట్టుకున్నాడు? ఎలాంటి వారితో పిల్లరా సత్సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు సహవాసము చేయకూడదని చెప్పినటువంటి ఆ జనాంగముతో ఈ వృద్ధాప్యములోకి వచ్చినటువంటి సొలొమోను వాళ్ళతో సహవాసం పెట్టుకున్నాడండి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యములో మరి పౌలు గారు ఇలాగ చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకండి. ఎవరితో మనము
విజోడుగా ఉండకుండా అంటున్నాడు, అవిశ్వాసులతో మనము సహవాసము చేయకూడదు. ప్రియులారా, ఈ దినాల్లో అనేకులు లోకముతో సాంగత్యము చేయటం వలన, అవిశ్వాసులతో వియమందుకోవటం వలన ఈ లోకముతో కలిసిపోతున్నారు. ఈ లోకములో ప్రియులారా, ఆత్మీయ జీవితములో మరి అవిశ్వాసులైపోవడానికి గల కారణం, విశ్వాసీ జీవితము పతనమైపోవడానికి గల కారణం, తన ఆత్మీయ జీవిత కుటుంబము చెల్లాచెదురైపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ దినాల్లో అనేకులు లోకముతో సహవాసం చేయటం వలన, లోకస్తులతో సహవాసం చేయటం వలన, అవిశ్వాసులతో వియమందుకోవటం వలన ఈ లోకముతో కలిసిపోతున్నారు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండవద్దు అంటున్నాడు పౌలు. మరి సొలొమోను గారి యొక్క జీవితములో మనము చూస్తే, అతని ఆత్మీయ జీవితములో పడిపోవడానికి, ఆత్మీయ జీవితములో దేవునికి దూరమైపోవడానికి, ఆత్మీయ జీవితములో తాను పతనమైపోవడానికి కారణం ఏంటంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెబుతుంది. ప్రియులారా, ప్రభునందు ప్రియమని దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు అంటున్నాడు, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యములో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని గుర్తెరిగి జీవించండి అని ఆ దినాల్లో భక్తకోట సంఘానికి అపోస్తుడైనటువంటి యాకోబు, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారు చెల్లాచెదురైపోయినప్పుడు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వారిని హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? ఈ లోక స్నేహము దేవునితో వైరమని గుర్తెరిగి మనము జీవించాలంట. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియరా, సొలొమోను దినాల్లో రెండవదిగా సొలొమోను మహారాజు ఆత్మీయంగా పతనమైపోవడానికి కారణం ఏంటంటే, సొలొమోను గారు పరిపాలన చేస్తూ ఉన్న దినాల్లో, అతడు రాజుగా ఉండి ఇశ్రాయేలును పరిపాలన చేస్తూ ఉన్నటువంటి దినాల్లో, మరి సొలొమోను గారు ప్రియులారా పరిపాలన చేస్తున్న దినాల్లో ప్రవక్తలైనటువంటి వారు లేరండి. ప్రవక్త అనగా దేవుని యొక్క మాటలను విని మనుషులను హెచ్చరించేవాడే ప్రవక్త. మరి ఈ సొలొమోను గారు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి దినాల్లో ప్రవక్తలైనటువంటి వారు లేరండి. దేశంలో ప్రవక్తలైనటువంటి వారు లేరు. ఇతడు ఆత్మీయ జీవితంలో పిల్లరా పడిపోవడానికి బలమైన కారణం ఏంటంటే ఇదే కారణం. ఇతడు రాజుగా ఉన్నప్పుడు ప్రవక్తలైనటువంటి వారు హెచ్చరించేవారు, దేవుని యొక్క మాటలను విని మనుషులను హెచ్చరించేవారు. పిల్లరా, మరి రాజుగారు సొలొమోను పరిపాలన చేస్తున్న దినాల్లో ప్రవక్తలు లేరండి. చూడండి ప్రియులారా, 2వ సామ్యుయేలు గ్రంథము 12వ అధ్యాయము 75వ వాక్యము 76వ వాక్యములో మనము చూస్తే ప్రియులారా, అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త దావీదు చేసిన దానిని ఖండించి గద్దించాడండి. దావీదు తన పాపమును ఒప్పుకొని మరి నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించగా, దావీదును హెచ్చరించగా, దావీదు చేసిన పాపం ఏంటో దావీదుకునకు మరి నాతాను అనే ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరిక చేసినప్పుడు, ప్రవక్త చెప్పిన మాటలను బట్టి దావీదు పశ్చాత్తాపపడి తన తప్పును తాను సరిదిద్దుకొని దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపపడి కన్నీళ్లతో ప్రార్థన చేశాడండి. మరి ఒకసారి ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వాక్యం నుండి 16వ వాక్యం వరకు మనం చూస్తే, మరి ఒకసారి దేవుడు గాదు అనే ప్రవక్తను దావీదు దగ్గరకు పంపించి, ఒకరోజు దేవుడు గాదు ప్రవక్త ద్వారా దేవుడు దావీదుని హెచ్చరించాడండి. దావీదు మరి గాదు చెప్పినటువంటి ఆ ప్రవక్త గాదు చెప్పిన మాటలను బట్టి దావీదు తన తప్పును తాను ఒప్పుకొని, పిల్లరా తన తప్పును ఒప్పుకొని అతడు తన యొక్క తప్పును దిద్దుకున్నవాడుగా సరిచేసుకున్నవాడుగా పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తున్నాం. అందును బట్టే దావీదు అంటున్నాడు 141వ కీర్తన 5వ వాక్యములు ఏమంటాడంటే, నీతిమంతులైన వారు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందునుగాక అని దావీదు అంటున్నాడు. విన్నారు ఈ మాటను? 141వ కీర్తన 5వ వాక్యములో
మరి దేవుడు ప్రిలారా 2 పర్యాయాలు దావీదు పాపం చేసినప్పుడు, దావీదు దేవునికి విరోధమై ఉన్నప్పుడు ప్రిలారా దేవుడు ఒకటి నాతాను ప్రవక్తను పంపించి దావీదుని హెచ్చరిక చేశాడు. రెండవదిగా గాదు అనే ప్రవక్తను పంపించి దావీదు తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోమనడానికి గాదు అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. మరి ఇరువురు ప్రవక్తలు చెప్పిన మాటలను బట్టి దావీదు యొక్క తప్పు ఏంటో దావీదు తెలుసుకుని తన తప్పును తాను సరిదిద్దుకుని పశ్చాత్తాపపడి ప్రియులారా ప్రభు సన్నిధిలో తన తప్పును కప్పుకోకుండా ఒప్పుకున్నాడు. కాబట్టి ధన్యుడయ్యాడండి. మరి ధన్యుడైనటువంటి దావీదు అంటున్నాడు 141వ కీర్తన 5వ వాక్యంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకమును నేను త్రోసి వేయకుందునుగాక అని దావీదు అంటున్నాడు. ప్రియులారా ఈ దినాల్లో అనేకులకు దేవుని వాక్యపు గద్దింపులు అవసరం లేదండి. దిద్దుబాటు ప్రసంగాలు ఇష్టపడట్లేదు ప్రజలు ఎలాంటి వాక్యాలకు ఇష్టపడుతున్నారంటే కల్పనా కథలతో వాక్చాతుర్యముతో వారి చెవులు దురదలు తీర్పగలిగిన ప్రసంగికులను ప్రజలు ఎన్నుకుంటున్నారండి. ప్రవక్తలు చెప్పే మాటలు వినడం లేదు, దేవుని యొక్క మాటలు వినడం లేదు. ఈ దినాల్లో ప్రజలు విశ్వాసులు సంఘాల్లో ఎలాగ ఉంటున్నారంటే పిల్లరా దురద చెవులు కలిగిన వారుగా ఉంటున్నారండి. దేవుని యొక్క వాక్యపు గద్దింపులు అనేటువంటిది ప్రజలకు ప్రియులారా అలాంటి వాక్యాన్ని వినడం లేదు. దిద్దుబాటు ప్రసంగాలు ఇష్టపడటం లేదు ప్రజలు. కల్పన కథలతో వాక్చాతుర్యముతో వారి చెవులు దురద తీర్పగలిగిన ప్రసంగాలను ప్రియులారా ప్రజలు వింటున్నారు. అలాంటి ప్రసంగాలకు పరిగెత్తున్నారండి ప్రజలు. అలాంటి దైవ సేవకుల దగ్గరకు ప్రజలు తండోలుగా వెళ్ళిపోతున్నారండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యములో తిమోతి భక్తుడు అంటాడు, దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి అంటున్నాడు కదా. పౌలు ఏమంటున్నాడు? దేవుని వాక్యము ఉపదేశించుటకును గద్దించుటకును తప్పును దిద్దుటకును ప్రయోజనకరమై ఉన్నదని మర్చిపోవచ్చున్నారు. దేవుని వాక్యం అంట ప్రియులారా చూడండి ఎలాగా ఉన్నదంట. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యములో ఆ విషయాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని వాక్యము ఉపదేశించుటకట, ఖండించుటకట, తప్పు దిద్దుకొనుటకు ప్రయోజనకరమై ఉన్నదని ప్రజలట మర్చిపోతున్నారని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా 3వదిగా సొలొమోను మహారాజు తన ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే 3వ కారణం సొలొమోను దినాల్లో దేశమంతా కూడా ఆ దినాల్లో సమాధానంగా ఉన్నదండి. వింటున్నారండి నా మాటలు? సొలొమోను గారు పరిపాలన చేస్తూ ఉన్న దినాల్లో ఆ దేశమంతా కూడా సమాధానంతో ఉందండి. ఆయన జీవితంలో పోరాటాలు, యుద్ధాలు అంతగా లేవండి. దావీదు కాలంలో ఉన్నట్లుగా యుద్ధాలు లేవు. దావీదు కాలంలో ఉన్నట్లుగా ప్రజల జీవితాల్లో, ప్రజల హృదయాల్లో కలవరాలు, భయాలు, ఆందోళనలు, యుద్ధాలు ఎలాంటివి కూడా సొలొమోను గారి పరిపాలనలో అలాంటి కలవరాలు లేవండి. ప్రశాంతమైనటువంటి పరిపాలన, అందరూ ప్రశాంతంగా ప్రియులారా ఉంటున్నటువంటి పరిపాలన, యుద్ధాలు లేవండి. అందరూ కూడా అందుకే ఆ దినాల్లో సొలొమోను గారిని ప్రజలందరూ కూడా ప్రేమిస్తున్నారండి. సొలొమోను గారిని ప్రజలందరూ కూడా ప్రేమిస్తున్నారండి. సొలొమోను గారిని గౌరవిస్తున్నారు. సొలొమోను గారంటే అందరూ మెచ్చుకుంటున్నారు ఈ రాజును చూసి. ఎందుకంటే శ్రమలు, పోరాటాలు ఆయనకు లేవు కాబట్టి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉంటున్నారండి, నెమ్మదిగా ఉంటున్నారండి, అందరూ సమాధానంగా ఉంటున్నారు. అందువలన ప్రియులారా చూడండి సొలొమోను గారి యొక్క జీవితం మనం చూస్తే చూడండి దావీదు వలె దేవుని యొక్క సన్నిధిలో పోరాడి ప్రార్థించి అవసరం సొలొమోనుకు ఆ దినాల్లో లేకపోయింది. సొలొమోను గారి యొక్క జీవితంలో ప్రార్థన అనుభవం అనేటువంటిది లేదండి. అతడు తన ఆత్మీయ జీవితంలో వృద్ధాప్యమందు ఆత్మీయ జీవితంలో తప్పిపోవడానికి, ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి కారణం ఏంటంటే దావీదులాగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థన జీవితము సొలొమోను గారిలో మనకు కనపడదు. వాళ్ళ తండ్రి మంచి ప్రార్థన పరుడు, దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు సొలొమోను తండ్రి అయిన దావీదు. కానీ తండ్రి యొక్క బుద్ధి ఈ సొలొమోనుకు అబ్బలేదండి. ప్రార్థన జీవితం లేనిటువంటి వాడు. ప్రభునందు ప్రియులారా చూడండి కీర్తనాకారుడైన మరి
దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే ప్రియులారా, చూడండి 119వ కీర్తన 67-71 వాక్యములో మనము చూస్తే కీర్తనాకారుడిని దావీదు అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయును అని దావీదు అంటున్నాడండి కీర్తన. మరి సొలొమోను గారి యొక్క జీవితంలో ప్రియారా మరి కలవరాలు లేవు, యుద్ధాలు లేవు, ఎలాంటి భయము లేదు ప్రియారా. మరి ఆయన జీవితంలో యుద్ధాలు అనేటువంటి ఆయన యొక్క పరిపాలనలో యుద్ధాలు అనేటువంటి లేవు కాబట్టి ప్రజలందరూ కూడా సొలొమోనుని ప్రేమిస్తున్నారు, సొలొమోనుని గౌరవిస్తున్నారు. సొలొమోను రాజు అంటే అందరు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రియారా అతని యొక్క జీవితంలో మనము చూస్తే ప్రార్థనా జీవితం కలిగి లేనివాడుగా మనకు కనబడుతుంది, ప్రార్థనా జీవితం లేనివాడిగా కనబడుతుంది. అందుకే తన ఆత్మీయ జీవితంలో మరి వృద్ధాప్యమందు ఆత్మీయ జీవితంలో సొలొమోను తప్పిపోయాడు, ఆత్మీయ జీవితంలో పడిపోయాడు, వృద్ధాప్యమందు పడిపోయాడు. యవన ప్రాయములో చూడండి, యవన ప్రాయములోనే ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు దావీదు తర్వాత. యవన ప్రాయములోనే దేవుడు ఈ సొలొమోను ద్వారా మరి దేవాలయాన్ని కట్టించాడు, సుందరమైనటువంటి దేవాలయం. అయినప్పటికీ కూడా ప్రియులారా ఆత్మీయ జీవితంలో సొలొమోను పడిపోయాడు. 4వదిగా మనం గమనించినట్లయితే వృద్ధాప్యములో అనేకులు కూడా అనుభవాన్ని సంపాదించుకొని స్థిరపడుతుంటారండి. రాజుల గ్రంథములో మనం చూస్తే రాజుల యొక్క పుస్తకం అంతట్లో మనం చూస్తే అతడు స్థిరపడిన తరువాత ఆ రాజు స్థిరపడిన తరువాత ఈ రాజు స్థిరపడిన తరువాత హృదయమున మన్నించి గర్వించి చెడిపోయినని అనేక రాజుల గురించి మనం రాజుల గ్రంథములో మనము రాజుల యొక్క హిస్టరీలో మనము చదువుతూ ఉంటాం ప్రియులారా. స్థిరపడిన తరువాత అనేకులలో నిర్లక్ష్యమైన ఆత్మ కనిపిస్తుంది ప్రియులారా. మనము శరీరరీతిగా వృద్ధులము కాకపోయినప్పటికీ కూడా స్థిరపడుట వృద్ధాప్యమును చూపిస్తూ ఉంది. ఇక 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వృద్ధాప్యములో బలము క్షీణించి కనుక శారీరకముగాను మానసికముగాను బలహీనులైపోతారు కనుకుని సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పారట. కనుక అతడు దేవుని ఎడల ఉన్న యథార్థతను వృద్ధాప్యములో పోగొట్టుకున్నాడు. యవన ప్రాయములో ఉన్నటువంటి యథార్థత, ప్రారంభములో ఉన్నటువంటి యథార్థత వివాహం చేసుకున్న తర్వాత వృద్ధుడైన తర్వాత తన భార్యలట మరి సొలొమోను గారి యొక్క మనస్సును అన్య దేవతల తట్టు తిప్పేశారట ప్రియులారా. అందుకే దావీదు వృద్ధాప్యమందు నన్ను విడవనాడకయ్యా, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకయ్య అని చెప్పి 71వ కీర్తన 9వ వాక్యములో మరి సొలొమోను తండ్రి అయిన దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలం మందు ప్రియులారా దైవ సందేశాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా మరి మనము కూడా మరి దావీదు వలె మనము కూడా ప్రార్థన చేద్దాం. దావీదు ఏ రీతిగా ప్రార్థన చేశాడని మనం ఆలోచన చేస్తే చూడండి, దేవా వచ్చు తరములకు నీ బహుబాల్యమును గూర్చి పుట్టబోబు వారందరికీ నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పునట్లు తల నెరిసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడనాడుకుమని చెప్పి అదే 71వ కీర్తన 18వ వాక్యములో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం మందు మనం కూడా దావీదు వలె ప్రార్థించుదాం. భయముతోను వణుకుతోను మన ప్రభు మరణము వరకు మనం వెంబడిద్దాం. ప్రభు కృప మీ అందరికీ నిత్యము ఆ రీతిగా తోడై నడిపించునుగాక.